హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ వైఎస్ఎన్ యాదవ్ అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఈరోజు అయితే మాత్రం మన హైదరాబాద్ టు బీహార్ క్యాపిటల్ సిటీ అయిన పాట్నాకి అయితే వెళ్తున్నాం అనమాట. సో వెళ్ళి యాక్చువల్లీ నాకైతే జస్ట్ ఒక 6-7 గంటల పని ఉంది. ఎక్స్ప్లోరింగ్ కూడా అయితే ఏమి ఉండదు. ఇక్కడ నుంచి అక్కడికి ఫ్లైట్లో వెళ్ళడం అండ్ నెక్స్ట్ రోజు మార్నింగ్ నేను ల్యాండ్ అంటే రేపు మార్నింగ్ 8 o'clockకి మళ్ళీ నాకు బీహార్ నుంచి హైదరాబాద్కి అయితే ట్రైన్ ఉందన్నమాట. 34 hours 35 hours ట్రైన్ జర్నీ చేయాలి రేపు. సో లాస్ట్ టైం మనం చేసిన ట్రైన్ జర్నీ ఉంది కదా, వీడియోకి ఇక్కడ చూడండి పైన ఎంత మంచి వ్యూస్ వచ్చినాయో. లైక్ నేను బైక్లో రైడ్ చేసిన దానికన్నా కూడా ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. ఎందుకో నాకైతే తెలియదు, నేను షాక్లో ఉన్నా ఇంకా. సో అందుకని చెప్పేసి అయితే మళ్ళీ నేను రిటర్న్ వచ్చేటప్పుడు ట్రైన్ జర్నీలోనే వద్దామని చెప్పేసి అనుకుంటున్నా. సో అదే ఇప్పటివరకు ఇంకా లాంగెస్ట్ నేను చేసిన జర్నీ అవుతుంది అనమాట. అన్ని గంటలు 34-35 hours దాకా పడుతుంది. ఇప్పుడైతే మనం ఏం లేట్ చేయకుండా తొందర ఎయిర్పోర్ట్ దగ్గరికి స్టార్ట్ అయిపోతాం. కరెక్ట్గా 8:35కి మన ఫ్లైట్ అయితే ఉందన్నమాట. సో అంటే 8 o'clockకి అట్లా బోర్డింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు టైం 6 అయింది. ఇక్కడ నుంచి ఒక 1 hour పడుతుంది. 7 కల్లా మనమైతే ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. సో ఇంకేం లేట్ చేయకుండా ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. టెంపరేచర్ చూడండి, ఇప్పుడైతే 11 degrees మాత్రమే చూపిస్తుంది. ఏసీలో ఎంత 16 వస్తుంది కదా, ఇక్కడ మాత్రం 11 చూపిస్తుంది చూడండి. ఇక్కడ ఒక్కసారి వెదర్ చూడండి, మొత్తం అంతా ఫాగ్ వచ్చేసింది. ఇక్కడ వీళ్ళు సైడ్లో ఆపుకుంటారు కదా, అంటే ఐ మీన్ వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఫ్లైట్ ఎప్పుడైతే ల్యాండ్ అవుతుందో వీళ్ళు పోయి అప్పుడు పిక్ చేసుకుంటారు. ఊరి దేవుడా, మొత్తం అంతా ఫాగ్ 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 కనిపిస్తుందా మీకు? పక్కన ఏదో క్లౌడ్స్ పక్క నుంచి పోతున్నట్టుంది. ఇక్కడ కూడా చూడండి, నా పక్కన మొత్తం అన్నీ ఎంత ఫాగ్ వచ్చేసిందో. నేను ఈ ఏరియాలో ఇక్కడ ఇట్లా ఎప్పుడు చూడలేదు, అంటే ఎయిర్పోర్ట్ పోయే రోడ్లో ఇంత ఫాగ్. ఇప్పుడు కొంచెం తగ్గింది. ఆ ఏరియాలో మస్తుండే. 24 పెట్టిన ఏసీ అండ్ ఫ్యాన్ ఫుల్ ఆన్ చేసిన, ఎందుకంటే టెంపరేచర్ ఇప్పుడు బయట అయితే 14 degrees చూపిస్తుంది. ఇక్కడికి మనం స్టార్ట్ అయినప్పుడైతే 11 degrees చూపించింది. అట్లీస్ట్ తక్కువ ఒక 50 మంది అయితే ఉండుంటారు ఇండిగోలో ఇక్కడ బ్యాగేజ్ కౌంటర్ దగ్గర. నా దగ్గర అయితే చెక్ ఇన్ బ్యాగేజ్ ఏం లేదు, కాకుండా నేను బోర్డింగ్ పాస్ కోసం అయితే వచ్చిన. బయట మిషన్స్ ఉంటే ఆడ కూడా తీసుకోవచ్చు, కానీ ఆ మిషన్ కా ట్రై చేస్తే అయితే రాలేదు. అందుకని చెప్పేసి ఇంతసేపు లైన్లో నిలవాల్సి వచ్చింది. ఒక్క మాటలు చెప్పాలంటే దూల తీరిపోయింది. ఓకే, మంది సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. ఎప్పుడైనా కానీ నేను ఆ గేట్లో నుంచి వస్తా, ఈసారి మాత్రం ఇటు సైడ్ నుంచి వచ్చిన. ఇదే షార్ట్ కట్ అనుకోండి యాక్చువల్లీ. చూడాలి ఇప్పుడు మన ఏ గేట్ ఏందనేది. బోర్డింగ్ పాస్ తీసుకున్నా కానీ నేనైతే ఇంకా గేట్ నెంబర్ ఏందనేది చూడలేదు. ఓకే, ఇప్పుడైతే నేను ఇంకా గేట్ నెంబర్ 8 దగ్గరికి వెళ్తున్నా. ఇప్పుడే చూసుకున్నా, నాది గేట్ వచ్చేసి 8 అన్నమాట నెంబరు. ఇక్కడ నుంచి స్ట్రైట్గా లాస్ట్లో వెళ్ళాలి. ఎంత రష్ అంటే అంత రష్ ఉన్నారు, జనాలు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మొత్తం ఇది బస్ స్టాండా లేకుంటే ఎయిర్పోర్ట్ అర్థం కావట్లేదు, అంతమంది జనాలు ఉన్నారు. ఇంకా ఫ్లైట్ ఎక్కే ముందు అయితే నేను మంచిగా టిఫిన్ తిందామని ఫిక్స్ అయిపోయినా. ఇదిగోండి ఇడ్లీ అండ్ వడ అయితే చెప్పుకున్నాను అనమాట. ఇక్కడైతే టిఫిన్ మంచిగా ఉంటుంది ఎయిర్పోర్ట్లో. మీరు కూడా ఎప్పుడైనా వస్తే మంచిగా ట్రై చేసేసేయండి. లాస్ట్ టైం కూడా నేను చాలా వ్లాగ్స్ అయితే చేసిన, అందుకని ఇక్కడ ఫుల్ వీడియో ఏం తీయలేదు. ఓకే, ప్రజెంట్ ఇప్పుడైతే నేను కరెక్ట్గా నా గేట్కి ఎదురుగా ఒక కాఫీ షాప్ ఉంది. ఈ కాఫీ షాప్లో అయితే కూర్చున్నా. ఇక్కడ నుంచి క్లియర్గా కనిపిస్తుంది అనమాట నాకు. అవ్వండి ఆ మూలకు ఉంది కదా, అది గేట్ అనమాట. అయ్యో, గింబల్ది పెట్టినట్టున్నా. సో అక్కడ కనిపిస్తుంది కదా, అది గేట్ నెంబర్ 8లో నుంచి వెళ్ళాలి. సో బోర్డింగ్ స్టార్ట్ అయింది. అంతసేపు లైన్లో ఎందుకు నిలబడ్డామని చెప్పేసి మంచి ఇక్కడ వచ్చి అయితే కూర్చున్నా. సో ఇంకొక మేబీ 10-15 minutes తర్వాత అయితే నేను వెళ్ళిపోతా. అందరు వెళ్ళిపోయిన తర్వాత ఫైనల్ కాల్ అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు కదా, అప్పుడు వెళ్ళిపోతా. ఎందుకంటే అక్కడ పోయి నిలబడ్డం అయితే అది అక్కడ నిలబడ్డాము ఒక 20 నిమిషాల దాకా నిలబడాలా. ఇప్పుడు అసలు ఇదంతా రీసెంట్గా ఓపెన్ చేసారు ఈ గేట్లు కూడా. అసలు ఊరి దేవుడా ఎంత పెద్దగా ఉంది మన ఎయిర్పోర్ట్. అంటే మళ్ళీ నేను చెప్తున్నా, లాస్ట్ వీడియోలో కూడా చెప్పిన నేను, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఇండియాలోనే అత్యంత పెద్ద ఎయిర్పోర్ట్. ఈవెన్ ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఢిల్లీ ఎయిర్పోర్ట్ కన్నా కూడా అత్యంత పెద్ద ఎయిర్పోర్ట్ అనమాట. ఢిల్లీ ఎయిర్పోర్ట్ 5,100 acres ఏమో ఉంటుంది, మంది 5,500 acres. సో ఇంకా చెన్నై, ముంబై ఎయిర్పోర్ట్లు అయితే మాత్రం ఇంకా చాలా చిన్నవి. చెన్నై ఎయిర్పోర్ట్ ఎంత, దగ్గర 1,500 acres, 1,300 acres అనుకుంటా. ముంబై 1,500 acres. సో అంత చిన్న ఎయిర్పోర్ట్లో మంది మాత్రం ఇంత పెద్ద విశాలమైన ఎయిర్పోర్ట్. ఇక్కడ ఇదేదో పెట్టిరు చూడండి, కొంచెం చూడడానికి భలే ఉంది. అంటే పెద్ద ఖర్చు కూడా ఏం కాదు ఇది పెట్టడానికి, కానీ భలే ఉంది. వీడియోలో మెరుస్తుంది కానీ అది యాక్చువల్గా మెరవట్లేదు, నార్మల్గా ఉంది. అండ్ ఇక్కడ స్వీట్ షాప్లో ఇవన్నీ పెట్టేసారు. బోర్డింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈరోజు ఫ్లైట్ అయితే మాత్రం ఒక 1/2 hour మళ్ళీ అట్లా డిలే అయిపోయింది.
ఏందో ఇండిగో 2-3 రోజుల నుంచి డిలే మీద డిలేలు నడుస్తూనే ఉంది. సో ఇదే అనమాట మన ఎయిర్ క్రాఫ్ట్. లోపలికి వెళ్ళిపోయి సీట్లో కూర్చుందాం ఇంకా. ఓకే, ఇంకా నేనైతే లోపలికి కూడా వచ్చి కూర్చున్నా. నాది సీట్ నెంబర్ అయితే 12B. సో విండో సీట్ అయితే రాలే ఈసారి. ఇంకా ఏం లేదు, ఎందుకంటే నేనైతే టికెట్ డైరెక్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత తీసుకున్నాను అనమాట. అందుకని చెప్పేసి కొంచెం అదృష్టం ఏంటంటే ఎక్సెల్ సీట్ అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ కాళ్ళ దగ్గర గ్యాప్ చూడండి ఎంత వచ్చిందో. ఎక్సెల్ సీట్ కాబట్టి ఇక్కడ ఇంత వచ్చిందనమాట కాళ్ళ దగ్గర గ్యాప్. బై పాటలు పెట్టేది ఏందో కానీ పైన స్పీకర్ అని చూడండి. ఇది స్పీకర్లోంచి కంటిన్యూస్గా సాంగ్స్ వస్తూ ఉన్నాయి. మైక్ అయితే ఇప్పుడు నేను సైలెంట్ మోడ్లో పెట్టినా, మరి అది రికార్డ్ అవుతుందో లేదో ఎక్స్టర్నల్ వాయిస్ అది నాకు తెలియదు, కానీ ఫుల్ ఎక్కువ పెట్టింది సౌండ్. అదేందో ఈరోజు ఎఫెక్ట్. సో ఫ్లైట్ అయితే ఇంకొక 20 మినిట్స్లో అట్లా టేక్ ఆఫ్ అయితే అయిపోతుంది. ఇంకా డైరెక్ట్ మనమైతే ఫస్ట్ స్టాప్ వచ్చి ఈరోజు అయితే మాత్రం రాంచీలో, అండ్ రాంచీలో దిగిన తర్వాత 3 అవర్స్ లేవరు. సో ఫ్లైట్ ఆల్రెడీ ఒక 1/2 అవర్ డిలే కాబట్టి ఇంకొక 1/2 అవర్ అనిపిస్తుంది నాకు ఎందుకు. సో 2 అవర్స్ అయితే లేఓవర్ ఉంటుంది. సో ఒక 2 అవర్స్ లేఓవర్ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి పాట్నా 1 అవర్ పక్కనే, ఆల్మోస్ట్ ఎక్కి దిగినట్టు కూడా అనిపించదు. నిన్న ఫ్లైట్ నాది క్యాన్సిల్ అయిపోయింది, అందుకని చెప్పేసి ఇప్పుడు ఇంత పెద్ద టాస్క్ అనమాట. లేకుంటే నా డైరెక్ట్ ఫ్లైట్ ఉంది పాట్నాకి, అది క్యాన్సిల్ అవ్వడం వల్ల ఇది రీషెడ్యూల్ చేసిన, అందుకని చెప్పేసి. ఇంకా నా సీట్లోకి అయితే నాదైతే పక్కన కూర్చోవడానికి ప్రస్తుతానికి అయితే ఖాళీగానే ఎవరు రాకుండా మాటది మంచిగా వెళ్ళిపోతాం విండో సీట్కి. ఓకే, మనమైతే ఇంకా ఫైనల్లీ రాంచీలో ల్యాండ్ అయితే అయిపోయినాం. మీరైతే ఫస్ట్ టైం వచ్చిన రాంచీలోకి. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇందులోనే మనం వచ్చింది. అండ్ ఇక్కడ బస్సులు వచ్చినాయి, బస్సుల్లో వెళ్ళాలి మనం. సో ఫస్ట్ టైం ఇన్ రాంచీ. అబ్బా, ఎయిర్పోర్ట్ అయితే చాలా చిన్నగా ఉంది. అక్కడ ముందుగా అనిపిస్తుంది చూడండి, అక్కడ నాకు తెలిసి అదే అనమాట ఎయిర్పోర్ట్, చాలా చిన్నగా ఉంది. సో మళ్ళీ మనం ఇక్కడ ఒక 2 అవర్స్ లేఓవర్ తర్వాత మళ్ళీ మనకి ఫ్లైట్ వస్తుంది. ఈయనంది నాతో ఫోటో తీసుకుంటాడు, నాతో తీసుకుంటా లేకుంటే ఫ్లైట్తో తీసుకుంటా. ఓకే, ఇప్పుడు మళ్ళీ రాంచీ ఎయిర్పోర్ట్లో ఇప్పుడైతే మళ్ళీ సెక్యూరిటీ చెక్ దగ్గరకు వచ్చిన. సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసేసేయాలి. సో అక్కడ ఐటమ్స్ మొత్తం అన్నీ మళ్ళీ ఇందులో పెట్టేసేయాలి. పెద్ద లైనే ఉంది, బట్ నాకు ఇంకా 2 అవర్స్ టైం ఉంది కాబట్టి ఏం కాదు. సో ఓకే, ఇప్పుడైతే నేను ఎయిర్పోర్ట్లోనే ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఉంది, ఇక్కడికైతే వచ్చేసిన. సో ఎందుకు వచ్చిన అంటే ఏం లేదు, రెస్టారెంట్లో ఫుడ్ తినడానికి. నాకు ఇక్కడ ఇంకొక 1.5 అవర్ అట్లా టైం ఉంది. అండ్ మళ్ళీ అక్కడ దిగిన అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి ఒక గంట. సో ఆల్మోస్ట్ నేను అట్లా ఎదిగేసరికి 3 o'clock అవుతుంది. మళ్ళీ అప్పటి వరకు నాకు ఫుడ్ అయితే దొరకదు. అందుకని చెప్పేసి ఇప్పుడైతే నేను ఫుడ్ కానిచ్చేస్తాను అనమాట. ఏం లేదు, వెజ్ పులావ్ అని చెప్పేసి ఉంది, వెజ్ చెప్పేసిన. బయటకు వచ్చినప్పుడు ఏంటంటే చికెన్ తిన్నా అనుకోండి తేడా కొట్టేస్తుంది అని చెప్పేసి అండ్ నేను చికెన్ కూడా చాలా 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 తగ్గిస్తున్నా. అంటే మెల్లిగా, అంటే ఇంత తినేటోని ఇట్లా చిన్న తగ్గించుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడికి సడన్గా వచ్చినా అనుకోండి అది కరెక్ట్ ఉండదు. ఇక్కడి నుంచి చిన్నగా తగ్గించుకుంటూ వస్తున్నా. అండ్ మ్యాక్సిమం వెజ్జే ప్రిఫర్ చేస్తున్నా. ఇంకా లేదు తట్టుకోవట్లేదు, ప్రాణం కొంచెం శక్తి కావాలి అనుకున్నప్పుడు చికెన్. సో ఇది ఎంత చిన్న ఎయిర్పోర్ట్ అంటే ఒక్కటే ఒక టెర్మినల్ ఉంది. ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని అన్నారు, కానీ ఎంత చిన్నగా ఉందంటే మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక 100% అంటే మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ఇది ఒక 5% లెక్క అనిపించింది నాకు. పైన ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి, పక్కన ఇంటర్నేషనల్ టెర్మినల్ అనుకుంటుంది, గ్లాస్కి పక్కన ఉంది. అండ్ ఇదంతా ఎయిర్పోర్ట్ చూసారు, అంటే లాస్టింగ్ అది. ఇంకా మీరు ఇంతకన్నా ఎక్స్పెక్ట్ ఏం చేయకూడదు. కింద ఒక 2 గేట్లు ఉన్నాయి అంతే, బట్ ఇది చూసారు కదా, ఇదే అనమాట ఎయిర్పోర్ట్ మొత్తం. ఎంత చిన్న ఎయిర్పోర్ట్ అంటే ఇది, అంత చిన్న ఎయిర్పోర్ట్ నేను ఎప్పుడు ఇంత బుడ్డి ఎయిర్పోర్ట్ అయితే చూడలేదు. అండ్ ఈ ఎయిర్పోర్ట్ పేరు కూడా వెరైటీ ఉందన్నమాట, బిర్సా ముండా ఎయిర్పోర్ట్. అంటే ఈ బిర్సా ముండా అనే ఆయన ఫ్రీడమ్ ఫైటర్ అనమాట, అందుకని చెప్పేసి ఆయన పేరు అయితే ఈ ఎయిర్పోర్ట్కి అయితే పెట్టారు. ఫస్ట్ ఆ పేరు చూసినప్పుడు నాకు ఎట్లా అనిపించింది, కానీ ఆ పేరు వెనకాల చరిత్ర తెలుసుకున్న తర్వాత రెస్పెక్ట్ పెరిగింది. సో ఆయన ఇక్కడే రాంచీ జైల్లోనే చచ్చిపోయారు అనమాట. బట్ ఇంకా కొంచెం పెద్దది చేసి ఉంటే అయిపోయేది అనిపించింది. అండ్ ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి కూడా 6.5 kilometers ఉంది. అండ్ మ్యాప్స్లో, గూగుల్ మ్యాప్స్లో జూమ్ చేసి చూస్తే ఏదో పక్కన ఉంటే అనిపించింది నాకైతే. బట్ ఇప్పుడు మ్యాప్స్లో చూస్తే 6.5 kilometers ఉంది. ఆల్మోస్ట్ 15-20 minutesలో వెళ్ళిపోవచ్చు. అదే మన హైదరాబాద్లో అయితే రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళాలంటే అదొక పెద్ద యుద్ధం. గంట నుంచి గంట 30 నిమిషాలు, గంట 35 నిమిషాల దాకా పడుతుంది. ఎందుకంటే డిపెండింగ్ అపాన్ ట్రాఫిక్, ఏ టైంలో మనం వెళ్ళానే దాన్ని బట్టి. ఇక్కడైతే ఏ టైం అయినా కూడా 15-20 నిమిషాలు వెళ్ళిపోవచ్చు.
సో ఇప్పుడు నా ఫుడ్ వస్తుంది, రాగానే మంచిగా తిని కొద్దిసేపు అట్లా తిరిగి మళ్ళీ ఇక్కడి నుంచి పాట్నా అయితే వెళ్ళిపోదాం. అండ్ నేనైతే నాకు తెలిసి ఫస్ట్ టైం వచ్చిన అనుకుంటా రాంచీ. ఇంతకుముందు బైక్లో నేను జార్ఖండ్లో రైడ్ చేసిన, కాకుంటే రాంచీ ఎప్పుడు రాలే, ఫస్ట్ టైం అనుకోండి. ఓకే, ఇంకా ఫుడ్ కూడా అయితే వచ్చేసింది. సో ఇదే అన్నమాట వెజ్ పులావ్. ఇక్కడైతే ఇటు సైడ్ వస్తా, నార్త్ సైడ్ ఇది గోల, ఉప్పు ఉండదు, ఏముండదు, ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ అనుకొని తినేయడమే. అన్నీ తక్కువనే ఇందులో అయితే. సో ఎయిర్పోర్ట్లో ఉన్న రెస్టారెంట్లో మనం ఇంతకన్నా ఎక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. రేట్ ఎంత ఇది? 300 రూపాయలు ఉంది దగ్గర దగ్గర. 150 రూపాయలు పెట్టి పఫ్ తినే బదులు ఇది తిన్నా చాలా బెటర్. అండ్ ఇంకో 20 మినిట్స్లో మన బోర్డింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. నేను కూడా ఫుడ్ ఫినిష్ చేసేస్తాను 20 మినిట్స్లో. ఇంకా బోర్డింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో అందరు వెళ్తున్నారు చూడండి. వీళ్ళు వెళ్ళిపోయాక వెళ్దామని చెప్పేసి అయితే నేను చూస్తున్నా. చాలా 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 చిన్న ఎయిర్పోర్ట్. తిప్పి కొడితే ఒక 10 షాపులు కూడా లేవు. నేను ఈ రేంజ్లో ఇట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ ఏరియాలో ఈ మాత్రం ఉందంటే కొంచెం ఓకే అని చెప్పుకోవాలండి. ఇంకా చాలా చిన్నది. ఒక 2 లాంజ్లు కూడా ఉన్నాయి ఇందులో. మళ్ళీ ఇక్కడ ఒక లాంజ్ ఉంది అండ్ కట్ సైడ్ ఒక లాంజ్ ఉంది. సో ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయారు. మనం కూడా వెళ్ళి లైన్లో నిలబడితే బెటర్ ఏమో. ఇంకా మనం పాట్నా కూడా రీచ్ అయిపోయినాం. సో ఇక్కడైతే వెరైటీగా ఉంది ఎయిర్పోర్ట్ అయితే మాత్రం. ఇక్కడికి రావడం కూడా నేనైతే ఫస్ట్ సారి. అండ్ ఇక్కడ చూడండి, అరైవల్ హాల్లోకి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఫ్లైట్లో ల్యాండ్ అయ్యి, అది మంది ఫ్లైట్లో ల్యాండ్ అయిన తర్వాత అరైవల్ హాల్స్కి నడుచుకుంటూ వెళ్తున్నాను నేను. నాకైతే భలే విచిత్రంగా అనిపిస్తుంది. ఇది ఫస్ట్ టైం ఇండియాలో ఇటు వెళ్ళినా నేను, ఇది అరైవల్ హాల్స్లోకి. అండ్ ఇది ఎయిర్పోర్ట్ లోపల కూడా చాలామంది జనాలు ఉన్నారు. ఇదైతే లిటరల్లీ చెప్పాలంటే బస్ స్టాండ్ లానే ఉంది. సో బయటికి వెళ్ళి ఇప్పుడు నేను క్యాబ్ ఒకటైతే బుక్ చేసుకొని వెళ్ళిపోవాలన్నమాట. వెరైటీగా ఉంది పోండి ఎయిర్పోర్ట్ అయితే మాత్రం. భలే విచిత్రంగా ఉంది ఇక్కడ అంతా. సో ఇది ఎగ్జిట్ ఇక్కడ నుంచి. బయట టెంపరేచర్ చూడండి ఒకసారి ఎట్లుందో. ఇప్పుడైతే నేను బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ నాకు ఎక్కడ వర్క్ అయితే ఉందో అక్కడికి నా దగ్గర లగేజ్ ఏం లేదు కాబట్టి బైక్లోనే వెళ్ళిపోతున్నా. సో ఇక్కడ కనిపిస్తుంది చూసారు కదా మీకు పైన మొత్తం ఇదంతా కొత్తగా కడుతున్నారు అనమాట ఎయిర్పోర్ట్ది టెర్మినల్. ఇప్పుడైతే మాత్రం ఎంత కామెడీగా ఉందంటే ఎయిర్పోర్ట్ అంత కామెడీగా ఉంది అసలుకి. జస్ట్ ఎయిర్పోర్ట్కి మెయిన్ దానికి పక్కనే చిన్న చిన్న షాపులు అవన్నీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కరెక్ట్గా ఒక 20 కార్లు పెట్టడానికి పార్కింగ్ లేదు, ఏం లేదు. అంత అరాచకంగా ఉందనుకోండి అసలు. నాయన నేనైతే రన్వే మీద నుంచి ఉంటుంది కదా పార్క్ చేసిన దగ్గర నుంచి అరైవల్ హాల్లోకి నడుచుకుంటూ వచ్చినా నాకు అది చాలా విచిత్రంగా అనిపించింది అసలు. ఇట్లాంటి ఎయిర్పోర్ట్ అయితే మాత్రం నేను ఎక్కడ చూడలేదు మన ఇండియాలో. ఇదైతే వెరైటీగా అనిపించింది నాకు. నిజం చెప్పాలంటే ఏదో వేరే కంట్రీలోకి వచ్చినట్టు అనిపించింది సడన్గా. మన దగ్గర ఎయిర్పోర్ట్ ఎట్లుంటుంది, హైదరాబాద్ ఎయిర్పోర్ట్, బెంగళూరు అయినా చెన్నై అయినా ఇన్ని కొంచెం మంచిగా ఉంటాయి కదా. ఇదైతే అసలు నెక్స్ట్ లెవెల్ అనుకోండి. ఇంకా నేను పడుకొని లేచి వచ్చినా కదా ఇప్పుడే, జస్ట్ ఫ్లైట్లో మంచిగా పడుకున్నా. భలే విచిత్రంగా అనిపించింది. మీరు కూడా ఎవరన్నా ట్రై చేస్తే ఒకసారి పాట్నా ఎయిర్పోర్ట్ ట్రై చేయండి. ఈ కొత్త టెర్మినల్ మళ్ళీ కంప్లీట్ అయిపోతే మీకు ఆ ఎక్స్పీరియన్స్ రాదు. వెరైటీగా ఉంది భలేగా. ఒకసారి ఇప్పుడైతే నన్ను చూడండి ఎట్లుందో ఇది. ఈ హెల్మెట్ లోపల స్పాంజ్ లేదు, ఏం లేదు. కాకుంటే ఇక్కడ నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ బీహార్లో పాట్నాలో అంటే మ్యాండేటరీ అంటే హెల్మెట్ వెనక కూర్చున్న వాళ్ళకి కూడా. అండ్ హెల్మెట్కి ఎవరు పోలీసు వాళ్ళు ఏం ఫైన్ వేయరంట హెల్మెట్ లేకుంటే. కెమెరాస్ ఉన్నాయి కాబట్టి కట్ చేస్తుందంటే. బాబాయ్ అయితే ఒకటే చూస్తూ ఉన్నాడు. ఎంత చలి పెడుతుందంటే అంత చలి పెడుతుంది. మీరు కూడా చూడొచ్చు అక్కడ ఎంత ఫాగ్ అంటే అంత ఫాగ్ ఉంది అక్కడ మొత్తం కింద. సో మొత్తం ఈ ఏరియా అంతా ఫాగీ వెదర్ అయితే ఉంది. సో ఇప్పుడు ఇది స్ప్లెండర్ ప్లస్లో థండర్ స్పీడ్లో వెళ్ళిపోతున్నాం మేమైతే. నాకైతే భలే వెరైటీగా అనిపిస్తుంది పోండి. పాట్నా మాత్రం ఆల్మోస్ట్ నేనైతే ఒక 5-6 ఈయన వస్తాడంటే కెమెరాలోకి ఒకటే తిరుగుతూ ఉన్నాడు. నువ్వు తిరగకు బాబాయ్, నువ్వు తిరిగి దేనికన్నా పెట్టినావు అనుకో మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది. నేను పాట్నాకి ఆల్మోస్ట్ మళ్ళీ పాట్నా రాలేదు, రాలేదు నాకు గుర్తున్నంత వరకు అయితే. బీహార్కే ఒక 4 years తర్వాత వచ్చినా అనుకుంటా. నేపాల్ నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు నేను సురేంద్ర అన్న రైడ్ చేసినాక నేపాల్ రైడ్, దానికి రిటర్న్ అయ్యేటప్పుడు రక్సోల్ బార్డర్ దగ్గరికి వచ్చి అట్లా టచ్ చేసుకొని మళ్ళీ వెళ్ళిపోయినాం. బాబా భలే వెరైటీగా ఉంది చూడండి. అసలు అక్కడ ఇప్పటిదాకా కూరగాయలు అమ్మిరు ఎంత ఫ్రెష్ ఉన్నాయంటే కూరగాయలు
నాకైతే మస్తు అనిపించింది చూడంగానే. హైబ్రిడియో నార్మల్గా తెలియదు కానీ మస్తున్నాయి. అండ్ సిటీలో ఇప్పటివరకు అయితే అంత ట్రాఫిక్ ఎక్కడ తగలేదు. సో మొత్తం అంతా కూడా మూవింగ్ ట్రాఫికే. ముందుకు వెళ్ళాక చూడాలి మరి ఎట్లుంటుంది అనేది. బ్లాగ్ బనాతే క్యా ఆయన మీరు బ్లాగ్ చేస్తారా అని చెప్పేసి అడుగుతున్నారు. ఈడ నాకు ఇక్కడ ఏంటంటే నాకు ఒక అర్జెంట్గా ఇప్పుడు 1/2 అవర్ 1 అవర్లో నేను రూమ్కి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మళ్ళీ ఈరోజు అయిపోతున్నా, రేపు మళ్ళీ నాకు 8 ట్రైన్ ఉంది. నాకు జస్ట్ ఏం లేదు, ఒక 1 అవర్ వర్క్ ఉంది అంతే. ఒక చిన్న మీటింగ్ కంప్లీట్ అయిపోయిందంటే ఫ్రీ. ఇప్పుడైతే మేము ఈ పైన ఫ్లైఓవర్ ఉంది కదా, ఈ ఫ్లైఓవర్ నుంచి కిందికి దిగి ఇటు సైడ్ వచ్చినాం అనమాట, ఈ పక్కన రోడ్లోకి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఎక్కడి నుంచి ఏం లాక్కొని వెళ్ళిపోతారో తెలియదు. కాబట్టి మన జాగ్రత్తలలో మనం ఉండాలి. ఏదో మారుతి సుజుకి షోరూము అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంకా చాలా డెవలప్ కావాలి, అన్నీ వెనకబడిపోయి ఉన్నాయి. మొత్తం ఏరియా అంతా బృందావన్ గార్డెన్ అంట. ఏందో నాకు 1990s ఎర్లీ 2000s తిరుగుతున్నట్టుందన్నమాట ఫీలింగ్. అయితే కార్లు ఒకటి కొత్తగా కనిపిస్తున్నాయి కానీ మిగతా అంతా నాకేందో ఒక పాత ఫీలింగే ఉంది. ఓకే, ఇప్పుడైతే ఇంకా ఇటు సైడ్ ఏదో చిన్న షార్ట్కట్ రూట్లో నుంచి అయితే తీసుకొని పోతున్నాడు నన్ను. ఇదంతా ఉదయమే కాబట్టి కొంచెం భయపడాల్సిన అవసరం లేదు, కానీ రాత్రి అయితే ఏం లేదు, ఏదైనా జరగచ్చు. నేనైతే జుట్టు సరి చేసుకోలేక వస్తున్నా. అమ్మ కొంచెం ముందు పోతుంటే మళ్ళీ పోతుండే అప్పు, అందుకే నా ఫేస్ చూపించట్లేదు, నేను మొత్తం ఇటు సైడ్ చూపిస్తున్నా. చలి అయితే ఘోరంగా, నాకైతే ఎప్పుడెప్పుడు రూమ్లోకి పోవాలా అని చెప్పేసి ఉంది. ఆయన ఘోరమైన చలి అనుకోండి. అసలుకి పాట్నాలో కూడా మోటో వ్లాగ్ చూసారు కదా, వెనక కూర్చొని చేస్తున్నా. ఇక్కడ అన్నీ ఏదో ఉంటేనేమో కొంచెం ఇప్పటిదాకా పెద్ద అపార్ట్మెంట్లు కూడా పోయినాయి కొన్ని. అండ్ ఇక్కడ చూడండి అంతా చిన్నగా ఉంది. అండ్ నాకు తెలుసుకుని అయితే వచ్చేసినాం అయింది రైల్వే స్టేషన్ దగ్గరికి, ఇదే అనుకుంటా దానాపూర్ రైల్వే స్టేషన్. రేపు ఇక్కడి నుంచి నా ట్రైన్ అయితే ఉంది, నేను అందుకే దీని దగ్గరలోనే రూమ్ తీసుకుంటాను. చూడండి జుట్టు ఎంత సరి చేసినా కూడా ముందు వచ్చేస్తూనే ఉంది. నేను ఆగురు అసలు బీహార్ ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్, ఇదే అనుకుంటా దానాపూర్ రైల్వే స్టేషన్. సో ఈ దగ్గరలో ఇప్పుడు నేను ఒక హోటల్ అయితే చూసుకోవాలా. ఇంకా నేనైతే రూమ్లోకి కూడా వచ్చేసిన. ఇక్కడ పాట్నాలోనే దానాపూర్ రైల్వే స్టేషన్కి ఎదురుగా తీసుకున్నా. ఇది ఒక ఓయోలో బుక్ చేసి నేను చాలా రోజులు అయింది. అంటే నేను బుక్ ఏం చేయలేదు, డైరెక్ట్ వచ్చి తీసుకున్నా. కాకుంటే ఈ హోటల్ ఓయోతోనే అసోసియేట్ అయ్యి ఉందన్నమాట. సో ఇది చూడండి నాన్ ఏసీ రూమ్ అనమాట ఇది. సో ఇదైతే నాకు పర్ నైట్ 1000 రూపీస్ చెప్పారు. నేను మార్నింగ్ వెళ్ళిపోతా అని చెప్తే మళ్ళీ 800 దాకా అయితే వచ్చేసింది అనమాట. ఏసీ అయితేనేమో 1500 1600 అని చెప్తారు, కానీ చలికి అయితే మాత్రం ఇప్పుడు టెంపరేచర్ 19 degrees ఉంది, కానీ బయటికి వెళ్ళి నడుస్తుంటే మాత్రం ఏదో ఒక 12-13 degrees ఉన్నట్టుందన్నమాట. సో ఇదే ఒక చిన్న రూము. అండ్ నేను చాలా రోజుల తర్వాత ఒక హోటల్లో నేను మన ఇండియన్ టాయిలెట్ అయితే చేసిన. ఇది సూపర్ నచ్చింది నాకు. చూడండి ఇది వాష్రూము. హైలైట్ ఏంటంటే ఇది బెడ్ ఇంకంతా ఇట్లనే ఉంది, ఇట్లనే ఇచ్చారు నాకు. నేనే వేసుకోవాలనుకుంటా. ఇది మొత్తం ఇట్లా చిందరందరగా పడేసింది. సో ఇంకా నాకైతే వర్క్ ఉందని చెప్పాను కదా, బయటికి వెళ్ళి ఇంకా వర్క్ కూడా కంప్లీట్ చేసేసుకొని వస్తా. అండ్ ఇంకా ఎక్కడ తినాలి ఏందని అయితే డిసైడ్ అవ్వలేదు, చూడాలి అసలు ఇక్కడ రెస్టారెంట్లు ఏమైనా ఉన్నాయా లేదా ఏందని చెప్పేసి. ఏదో ఒకటి అయితే ఫుడ్ అయితే కానిచ్చేస్తాను నేను. మంచి రెస్టారెంట్కి వెళ్ళి తింటాను, ఎందుకంటే బాగా ఆకలి అవుతుంది నాకు. ట్రావెలింగ్ చేసినాం కదా కొంచెం ఉంటుంది ఆకలి. అది బైక్లో చేసిన దానికన్నా ఫ్లైట్లో ట్రైన్లో చేసినప్పుడు ఎక్కువ ఆకలి ఉంటుంది, ఎందుకో తెలియదు కానీ అది. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ బైసన్ యాదవ్ అండ్ సీ ద నెక్స్ట్ వ్లాగ్. సో దీని తర్వాత వీడియో తీస్తే మాత్రం దీనికి వెనక కంటిన్యూస్గా పెడతా, లేదనుకుంటే మాత్రం ఇక్కడితోనే వీడియో కట్.